హే గాయ్స్, ఐఎమ్ లిఖిత. ఈ వీడియో నాది ఫస్ట్ వీడియో. నేను యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో పెట్టాను. సో ఈ ప్లేస్కి నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ గురించి ఫస్ట్ వీడియో స్పెషల్గా పెట్టాలని, శివరాత్రి వీడియో మెయిన్లీ ప్లేస్ మేము శివరాత్రికి వెళ్తాము, స్పెషల్గా పెట్టాలని చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ఈ వీడియో ఫుల్ వీడియోగా పెడుతున్నాను. సో మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ అన్ ఎంట్రన్స్ ఆఫ్ రమణేశ్వరం. ఇక్కడ నుంచే ఎంట్రీ అవుతుంది. స్ట్రేట్గా వెళ్తే కార్ పార్కింగ్కి మనకి ప్లేస్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక ఇది ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో ఇద్దరు అమ్మవార్లు ఉంటారు అండ్ రైట్ సైడ్లో ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. మన విలేజ్కి ఎలా అయితే గ్రామ దేవతలు ఉంటారో, మన ఉన్న ప్లేస్కి ఎక్కడైనా సరే గ్రామ దేవతలు ఉంటారు, అలాగే రమణేశ్వరానికి నలుగురు అమ్మవార్లు ఉంటారు, గ్రామ దేవతలు. సో లెఫ్ట్ సైడ్లో పోచమ్మ తల్లి అండ్ ఎల్లమ్మ తల్లి ఉంటారు అండ్ రైట్ సైడ్కి వచ్చేసి మారెమ్మ తల్లి ఉంటారు, పోలేరమ్మ తల్లి ఉంటారు. సో మీరు కూడా దర్శనం చేసుకోండి అండ్ చూసేయండి. ఈ ప్లేస్ మొత్తం గోశాల. ఇక్కడ ఆవులు ఉంటాయి. నాకు ఈ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి భైరవ విగ్రహాలని, అమ్మవారి విగ్రహాలని, బాబా విగ్రహాన్ని, శివలింగాలు మీరు ఎటు చూసినా ఇక్కడ శివలింగాలు మీకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ నుంచి మీరు సన్నిధానాన్ని చూడొచ్చు. ప్రతి సన్నిధానంలో 50 to 60 శివలింగాలు ఉంటాయి అండ్ 40 to 50 వరకు శ్రీచక్రాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి మేము ఆదిపరాశక్తి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అండ్ బంగారు శివలింగానికి కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము.
సన్నిధానమే బంగారు శివలింగం ఉన్న సన్నిధానం. మనం అభిషేకం చేసుకోవాలనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. లేదు నార్మల్గా దర్శనం చేసుకోవాలనుకుంటే లైన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. శివరాత్రి కాబట్టి లైన్ మెయింటెనెన్స్ అనేది ఉంది, లేదంటే మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బంగారు శివలింగానికి ఒక్కసారి మనం అభిషేకం చేసుకుంటే 1,00,00,000 రెట్ల పుణ్యం వస్తుంది. సో మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. బంగారు శివలింగం సన్నిధానం పక్కనే స్టార్ బాబా సన్నిధానం ఉంటుంది. చుట్టూరు వాటర్ ఉంటాయి, మధ్యలో బాబావారు కూర్చొని ఉంటారు. చాలా బాగుంటుంది ప్లేస్. బాబా ముందే ధుని ఉంటుందన్నమాట. అక్కడే మనకి నవధాన్యాలు ఇస్తారు. నవధాన్యాలు తీసుకొని మనకి ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేసి మనం ధునిలో నవధాన్యాలు వేయాలి. ఇక్కడి నుంచే దశమహావిద్య, దశభైరవ, నవదుర్గలు, ఆదిపరాశక్తి అమ్మవారు ఉంటారు. ఇక్కడ నుంచే మనం అన్ని దేవతామూర్తులను దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి లోపలికి. నాకు ఈ ప్లేస్కి వస్తే చాలా పాజిటివిటీ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇన్ని దేవతలను ఒకటే దగ్గర చూడటం అనేది ఎక్కడ నేను చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఓ మై గాడ్! ఈ ప్లేస్ నాకు చాలా స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఉన్న అమ్మవారు, ఆదిపరాశక్తి అమ్మవారిని చూస్తే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఈ ప్లేస్కి వస్తే ఇక్కడనే ఉండిపోవాలి, ఈ అమ్మవారిని వదిలేసి వెళ్ళొద్దు అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా పాజిటివ్గా ఉంటుంది. మనకి ఏమైనా బాధ ఉన్నా తీరిపోతుంది. ఈసారి మాత్రం అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. అమ్మవారిని చూస్తేనే నాకు చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి. మనకి ఇష్టమున్న ప్లేస్కి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు. మనం టికెట్ తీసుకొని అభిషేకానికి వెళ్ళాలి. సో ఇక్కడ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ మనకు చేస్తారు. మనం వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. ఒక 30 to 35 minutes మంత్రాలు ఉంటాయి. అది వినుకుంటూ మనం అభిషేకం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అభిషేకం చేయడానికి కూర్చున్నాను.
45 మినిట్స్ ఆఫ్ అభిషేకం తర్వాత మరింకు నా దగ్గర లేకపోయేసరికి రాగానే ఇలా కిసెస్ పెడుతున్నాడు. ఇది వచ్చేసి శ్రీచక్రాలయం. 9 ఫీట్స్ ఆఫ్ శ్రీచక్రం అనమాట. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి నేమ్తో ఈ శ్రీచక్రం ఉంది. ఎక్కడా చూడలేదు నేనైతే. రమణేశ్వరంలోనే నేను చూశాను శ్రీచక్రాలు ఇన్ని ప్రతిష్ఠాపించారు. 1008 శ్రీచక్రాలు ప్రతిష్ఠాపించి ఉన్నాయి. సో ప్రతి సన్నిధానంలో మీరు చూసేది గణపతి, బాబా విగ్రహాలు, శివలింగం, శ్రీచక్రం అండ్ అమ్మవారి విగ్రహాలు మీకు ప్రతి సన్నిధానంలో కనిపిస్తాయి. ఎక్కడ చూసినా ఒకటే దగ్గర అన్ని దేవతామూర్తుల శివరాత్రి రోజు మా అందరికీ ఫాస్టింగ్. మరి ఇంకో కోసం క్యాంటీన్కి వెళ్తున్నాను ఫుడ్ తీసుకురావడానికి. నైట్ వ్యూ చాలా బాగుంది రమణేశ్వరంలో. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా పాజిటివిటీ ఉంది ఈ ప్లేస్లో. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ ప్లేస్కి తప్పకుండా విజిట్ చేయండి. వాకింగ్ కాళ్ళు బాగా నొప్పుడి. మరి ఇంకో కోసం క్యాంటీన్కి అయితే వెళ్ళాము. క్యాంటీన్ కూడా చాలా బాగుంది. మనం ఎలా అయితే రెస్టారెంట్లో ఫీల్ అవుతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా సపరేట్గా ఉంది. ప్రశాంతంగా కూర్చొని మన డిన్నర్ ఆర్ టిఫిన్ ఏదైనా చేసుకోవచ్చు. అంత ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేస్ ఆనంద తీర్థం. జలలింగాలు అంటారు. చూడ్డానికి చాలా బాగుంటుంది. వాటర్లోనే శివలింగాలు ఉంటాయి. నేను బయట నుంచే వీడియో తీశాను. సో కొంచెమే తీశాను, చూడండి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ వ్యూ ఇంకా బాగుంది. స్టార్టింగ్ నుంచి నాకు ఈ వీడియో చాలా స్పెషల్. రమణేశ్వరానికి మేము ప్రతి ఇయర్ వస్తామని చెప్తున్నాను కదా. వీరే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు మా గురువు గారు. మేము చాలా ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ మహర్షి గారిని ఫాలో అవుతాము. చాలా నమ్ముతాము. మేము ప్రతి ఇయర్ వస్తాము ఈ ప్లేస్కి. మహర్షి గారికి మేము శిష్యులుగా ఉన్నాము. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్. మా లైఫ్లో మహర్షి గారు ఉన్నారు అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ మెయిన్లీ ఈ ప్లేస్ చాలా పాజిటివ్ని ఇస్తుంది.
నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ వదిలేసాము. అక్కడి నుంచి మేము రమణేశ్వరంలో ఏ ప్లేసెస్ అయితే చూడలేదో ఆ ప్లేసెస్ని దర్శనం చేసుకోవడానికి, కవర్ చేయడానికి వెళ్తున్నాము. సో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న సన్నిధానం చూసేసాము, దర్శనం చేసుకున్నాము. ఈ ప్లేస్ నక్షత్రాలు, రాశులు రీసెంట్గా 2026 అంటే శివరాత్రి ఫిబ్రవరిలో ప్రతిష్టాపించిన ప్లేస్. సో దర్శనం చేసుకోవడానికి ఈ ప్లేస్కి వచ్చాము మేము. మొక్కు శివలింగం. మనకేమైనా ప్రాబ్లం కానీ కోరిక కానీ ఉంటే హత్తుకొని కోరుకుంటే తప్పకుండా జరిగిపోతుంది. రమణేశ్వరం నుంచి స్వర్ణగిరికి వచ్చాము. స్వర్ణగిరిలో దర్శనం చేసుకొని వెళ్దామని. సో అప్పటికి మరి ఇంకో పడుకున్నాడు. సో మేము మెట్లు ఎక్కుతూ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. సో మాకైతే ఐడియా లేకుండే. సో వెళ్ళాక తెలిసింది. వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అయింది. సో అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. అక్కడ భరతనాట్యం చేయడానికి చాలామంది ఒక స్కూల్ వాళ్ళు ఐ థింక్ ఐ డోంట్ నో వచ్చారు. వాళ్ళ డ్యాన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఇక్కడ వీడియో పెడుతున్నాను, చూడండి.